సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునాక. మీరు మరి మా వీడియో చూస్తున్న మరి మా వ్యూవర్స్ కూడా వందనాలండి. ప్రత్యేకంగా ఈరోజు మరి సేవ మన షాజీపురం గ్రామంలో మరి మాకెంతో సన్నిహితుడు, మరి నాకు మామ కావాలి. ఆయన దేవుని పరిచయం చేస్తున్నాడు చాలా రోజుల సంది. మేము చిన్న ఉన్నప్పటి నుండి ఆయనకు చూస్తాం. మేము ఆయన దేవుని సన్నిధిలోనే మరి గడుపుతాడు ఎక్కువ మట్టుకు. ఆయన గురించి మేము తెలుసుకోవాలని ఏంటంటే, మరి ఇన్ని రోజుల ప్రయాసంలో దేవుడు ఆయనకు ఏ విధంగా మేల్కరంగా చేసిండు అనే విషయాన్ని బట్టి, మరి దేవుని పరిచయం చేయాలంటే ఏ విధంగా చేయాలనే విషయాన్ని బట్టి ఆయనకు తెలుసుకొని మనము కొంతసేపు మనం ఆలోచించే విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంది ఆయన వల్ల అనేది నా పాయింట్ అండి. అందుకోసం మరి మామ దగ్గర మరి ఆయన ఇన్ని రోజుల ప్రయాసపడి దేవుని యందు భయభక్తి కలిగి మరి ఆయన సేవను అందించిండు. మరి ఆయన ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందామని అడుగుతాం. మామ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి దేవుడు తన కృపధార మరి మా నాయన పాస్టర్గా మరి సేవ పరిచర్య చేసిండు. మరి ఆయన ద్వారా మేము కూడా చిన్నప్పుడే మరి ఆయన వెంబడి వెళ్ళి మరి ఆయన ద్వారా అనేకమైన మరి ఆయన సేవలో పరిచర్యలో మేము కూడా సహకరిస్తూ మరి దేవుడు మరి సేవకునిగా మా తండ్రిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయనను బట్టి మేము కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ వాక్యాన్ని చదువుకుంటూ మరి పెరిగిన కొలది ప్రభు యొక్క పరిచర్యలో వాడబడేటట్లుగా దేవుడు ఆ కృపనిచ్చిండు. ఆ కృపధార మరి అక్కడక్కడ గ్రామాలకు వెళ్తూ పాడుతూ దేవుని గురించి మరి దేవుని వాక్యం సువార్త పరిచర్య చేస్తూ మరి ఎక్కడైతే మరి దేవుని వాక్యం వినాలని మరి పరిచర్య కొరకు పిలిచిండ్రు అక్కడ వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఆయనను పాడుతూ అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒక పరిచర్య చేష్టకు అక్కడ స్థిరంగా ఒక స్థలంలో ఉండి పరిచర్య చేష్టకు ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసినందుకు మరి అక్కడ వెళ్ళి
ఒక సంఘముగా ఏర్పాటు చేయబడ్డది. సంఘంగా మరి కొందరు విశ్వాసులు కూడుకొని మరి చర్చి లేనప్పుడు కూడా వారి యొక్క గృహంలో మేము పాటలు పాడుకుంటూ అక్కడ మొట్టమొదటిగా ప్రతి శుక్రవారం ఉపవాస కూడిక ఆ గృహంలో ఏర్పాటు చేసేవారు. ఆ గృహానికి మేము ప్రతి శుక్రవారం వెళ్ళేవాళ్ళం. మరి ఆ సమయంలో మరి బస్సులు అనుకూలం లేకున్నా కూడా మరి ఒక సైకిల్ మీద కూడా ప్రయాణం చేసి అక్కడ ప్రతి శుక్రవారం వెళ్ళేవారం. ఈ విధంగా పరిచర్య చేస్తూ అక్కడ మరి కొనసాగింపబడినప్పుడు దేవుడు అనేకమైనటువంటి జనమును అక్కడ నడిపించుండు. అక్కడ స్వస్థతలు కూడా మరి దేవుడు అనేకులకు స్వస్థపరిచిండు కాబట్టి స్వస్థతను బట్టి అనేకులు ప్రతి ఆయా గ్రామంలో అనేకులు మరి వచ్చేవారు. ఎందరో స్వస్థత పడి దేవుని మహిమపరిచేవారు. ఈ విధంగా సంఘము చాలా విస్తారంగా జనం వచ్చింది. మరి రాను రాను అక్కడ మేము ఈ విధంగా పరిచర్య చేస్తుండగా వాళ్ళు మరి విశ్వాసులు అంటే మా మామగారే మాకు ఒక మందిరానికి స్థలం ఇస్తానని మందిరానికి స్థలం కూడా ఏర్పాటు చేసిండు. వాళ్ళ సొంత స్థలాన్ని ఇంటి వెనుకల మందిరానికి మేము ప్రతిష్ఠిస్తాం ఈ స్థలం అని మందిరానికి స్థలం ఇచ్చి మరి మందిరం కట్టుకుంటే కూడా విశ్వాసులు చాలా బీదవారు. వారికి అడిగే పరిస్థితి కూడా లేదు అక్కడ. అయినా కూడా వాళ్ళకి ఈండి కూడా అడగటానికి కూడా మాకు కూడా ఆ బీద పరిస్థితిని బట్టి మేము అడగలేక మేమే కష్టపడి మరి మా మామగారు చాలా కష్టపడి సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి రాయిని తానే తెప్పించి మరి తగిన రీతిగా కొన్ని 1000 అవసరం ఉండని 1,00,000 అవసరం ఉండని కూడా వాళ్ళే ఖర్చు పెట్టి మందిరం ఏర్పాటు చేసింది. మందిరం మొత్తం గోడల వరకు మొత్తం స్లాబ్ వరకు గోడలు లేచినాయి. మరి పైకప్పు వేయాలంటే కూడా మరి విశ్వాసులు ఈయని పరిస్థితి ఉన్నప్పుడు కూడా మరి మామ నేనే కలిసి ఇద్దరం కలిసే ఆ మందిరానికి ఆ పైకప్పు వేయటకు రేకులు ఏర్పాటు చేసి తెచ్చి మరి ఆ మందిరాన్ని పూర్తి చేసినాం. ఎంత ఖర్చు అయింది దానికి మరి 1,00,000 రూపాయలు రేకుల కొరకు 1,00,000-1,50,000 ఖర్చు అయినాయి. మరి రేకులేసి మందిరం మొత్తిగా పూర్తి చేసినాం. మరి లోపలి స్థల పని కూడా మరి మామనే మా కష్టపడి లోపలి పని అంతా పూర్తి చేసి ఈ విధంగా మందిరం అక్కడ కట్టబడ్డది. మందిరం కట్టబడ్డ తర్వాత మంచిగా పరిచర్య జరుగుతూనే ఉన్నది. మరి విశ్వాసులు కూడా మామాడ ఎంతమంది విశ్వాసులు ఉంటారు అక్కడ ఒక చిన్న సంఘం 30 మంది వరకు వస్తారు. గ్రామం అది ఎక్కడ? ఇక్కడ కుంచారం పక్కన పోచారం అని ఉంటది. ఆ గ్రామంలో పరిచర్య అంటే 30 మంది విశ్వాసులు ఉంటారు వస్తారు. మరి ఈ విధంగా దేవుడు అక్కడ పరిచర్యకు వాడుకుంటున్నాడు. పరిచర్యకు వాడుకొని మరి దేవుడు చాలా అద్భుత రీతిగా పరిచర్యను ఏర్పాటు చేసిండు. మరి ఎందుకో దేవుడు ఎన్నో సంఘస్థులు ఎన్నో మినిస్ట్రీస్ వారు వచ్చిండ్రు కానీ దేవుని యొక్క కృప దేవుని ఏర్పాటు ఏమైనదో మీరు హోసన్న మినిస్ట్రీలనే పరిచర్యకు అంకితం చేసుకోవాలి. ఆ పరిచర్యలోనే మీరు కొనసాగాలని దేవుడు స్వయంగా మాట్లాడి ప్రతిష్ఠించిండు అక్కడ. నీకు చాలా మినిస్ట్రీలు వెళ్తున్నారు. అనేకులు కూడా మా మినిస్ట్రీకి రా, జీతాలు ఇస్తాం, నీకు చర్చిలు కట్టిస్తాము, మీ పరిచర్యలు వాడుకుంటామని చాలా బ్రతిమాలను కూడా దేవుడు మరి ఈ మినిస్ట్రీలో ఉండాలి. మీరు దీనికి చాలా మినిస్ట్రీలు ఉన్నాయి కానీ మీకైతే హోసన్న మినిస్ట్రీలో ఉండాలి. మీరు ఆ పాటలు పాడి ఆ మినిస్ట్రీలో మీరు అంకితంగా ఉండాలని దేవుడు మాట్లాడినందుకు మేము ఆ మినిస్ట్రీ యొక్క మరి అనుబంధం కలిగి అక్కడ పరిచర్యను స్టార్ట్ చేసినాం. మరి అక్కడ ఆ విధంగా పరిచర్య అద్భుత రీతిగా కొనసాగుతూనే ఉన్నది. మరి దేవుడు మరి ఇంకా కూడా మినిస్ట్రీలో కూడా సావాసంలో కూడా వెళ్ళేటట్లుగా కూడా అక్కడ కూడా నడిపిస్తున్నాడు. ఇక్కడ కూడా పరిచర్య జరుగుతా ఉన్నది దేవుని కృప ద్వారా. మరి దేవుడు ఆ మినిస్ట్రీని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి
మరి ఆ మినిస్ట్రీని కూడా ఎంతగా అభివృద్ధిగా చేస్తున్నాడు. మరి దాంతో పాటు ఎన్నో మినిస్ట్రీలు కూడా సావాసం అంకితమై అందరు కలిసే పరిచర్య చేస్తున్నారు. దేవుడే మరి అదొక్క మరి దేవుడే ఏర్పరచుకొని దేవుని ద్వారా జరుగుతున్నది కాబట్టి అది ఎంతగానో విస్తరిస్తున్నది. దానిలో దేవుడు మరి నడిపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ పరిచర్యలో సహకారంగా మేము ఉంటున్నాం. మరి ఇక్కడ సువార్తకు ఎక్కడైనా వెళ్ళైనా కూడా అక్కడ వాక్య పరిచర్య చేస్తున్నాం. మరి సావాసంలో దేవుడు ఏ విధంగా నడిపిస్తూ మమ్మల్ని కొనసాగించేటట్లుగా తన కృప చూపించి నడిపిస్తున్నాం. మళ్ళొకటి, మరి మీ నాన్నగారు ఆయన బాప్తిసము ఏ విధంగా తీసుకున్నాడు? మళ్ళా ఆయనకు అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత ఉండే ఏజ్? అప్పుడు మరి నాకు తెలిసిన కాడికి కూడా మా అమ్మ కూడా అప్పుడప్పుడు జర మన షాదిపురం గ్రామంలోనే అన్ని ఊరెళ్ళ మన ఇప్పుడు ఇక్కడ అంతా అరకిచండ్ర కావచ్చు, అక్కడ వేరే ప్రాంతాల్లో కూడా వెళ్ళి పరిచయం బాగానే చేసిండు అన్న. మరి ఈయన స్టార్టింగ్ లో ఏ విధంగా ఉండే? ఆయన పరిచయం రాక మొదలు ఆయన ఏ విధంగా? స్టార్టింగ్ లా భయంకరమైన త్రాగుబోతు, ఆయన చాలా భయంకరమైన త్రాగుబోతు. మరి తాగలేంది ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. మరి ఆయన పరిస్థితి చూస్తే మరి బహుబలం గలవాడు, భయంకరమైన త్రాగుబోతు. మరి అక్కడక్కడ తను వ్యభిచార జీవితంలో జీవించేవాడు. మరి ఎప్పుడైతే దేవుడు ఒక దైవ సేవకుడు, మంచి దైవ సేవకుడు యాకోబ్ సార్ అని ఉండేవాడు, ఆయన ఎక్కడైతే అక్కడ ఒక ప్రవక్తగా తిరుక్కుంటా పరిచర్య, ఏ చెట్ల మీద అయితే చెట్ల మీద ఎక్కి, ఏ ఇండ్లుంటే ఇండ్ల మీద ఎక్కి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి వాక్యం చెప్పేవాడు. రాత్రి మరి తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాక్యం చెప్పేవాడు. మరి ఆయన వాక్యాన్ని విని ఆయన ద్వారా మరి ఆయన జీవితం అటువంటి భయంకరమైన జీవితాన్ని మార్చుకొని ఆయన ద్వారా బాప్తిసం పొందుకొని మరి దేవుని కొరకు ఒక పరిచర్యకు, దేవుని సేవకు వాడబడే ఒక పాత్రగా ఆయన ఎంచబడి అనేక గ్రామాలు తిరిగి ఈ విధంగా పరిచర్య చేసిండు ఆయన. మరి మీ నాన్నగారు చేసిన దాంట్లో మరి ఎవరైనా పరిచయాలు మరి దేవుని సేవకులుగా మరి ఎన్నుకున్నారా? వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నారా? ఇప్పటి వరకు ఉన్నారు. ఆడికిచెల్ర గ్రామంలో మరి వాళ్ళకి ఏది దేవుని గురించి ఏం తెలియదు. ఒక బానిసలు అంటే ఒక పటేల్ అనే వారి దగ్గర, కాపుల వారి దగ్గర వాళ్ళ జీతం ఉండి భయంకరమైన దాసత్వం. వాళ్ళకి ఏ పని చేయాలంటే ఆ పని చేయాలి. వాళ్ళ జీవితాలు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి అక్కడ ఏ చదువు లేదు, వాళ్ళకి ఏది తెలియదు. అటువంటి వారి వద్దకు వెళ్ళి వాళ్ళకు చదువు నేర్పి మరి దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని వాళ్ళని మార్చడానికి ఇప్పుడు గొప్ప సేవకులు అయిపోయినారు వాళ్ళు. వాళ్ళు మందిరాలు కట్టుకొని ఇప్పుడు పరిచర్య చేస్తూ ఒక పాస్టర్లుగా, ఒక మందిరాలకు ఒక పాస్టర్లుగా వాడబడుతున్నారు. వారి ద్వారా అనేకులు స్వస్థత పొంది మరి మందిరానికి వస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు కూడా పరిచర్యలో అక్కడక్కడ ఆ గ్రామాలు తిరిగి పరిచర్యలుగా, ఒక సేవకులుగా, ఒక పాస్టర్లుగా వాళ్ళు మార్చబడ్డారు. అటువంటిగా ఆయన ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయి. మరి మీ అనుభవం చెప్పండి మామ. మీరు ఇన్ని రోజుల సంది దేవుని ఒక ఆయన తీర్పులో, ఆయన వాడడంలో, మరి మీరు ఎన్ని రోజుల పరిచయంలో మరి పరిచయం చేస్తున్నారు దేవుని సేవను అంటే, మీరు ఆయన ద్వారా మీరు ఏదైనా సహాయాన్ని పొందినరా? మీరు ఆయన ద్వారా మేము మరి చాలా ఏదైనా మేలు చేసింది ఒక విషయం చెప్పండి మాకు. దేవుడు సహాయం చేసిందని కానీ మరి మేలు చేసిందని కానీ ఒక సాక్ష్య రూపంగా చెప్పండి. సాక్ష్యం అంటే మా జీవితంలోనే దేవుడు మరి ఎక్కడో మేము సాతాను మా మీద ఎక్కడో మమ్మల్ని చంపేయాలి, ఈ పరిచర్య నుండి తొలగించాలి, మరి వీరు వాడబడరాదు దేవునిలో అని చాలా బలంగా పోరాడింది. అయితే మరి మమ్మలను, మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిండు. కానీ దేవుడు మా పక్షంలో ఉండి మాతో కూడా ఉండి మరి మరణ పరిస్థితులు మాకు అడ్డొచ్చినా కూడా మరణం నుండి దేవుడు సజీవులుగా కాపాడిండు. మరి ఇప్పుడు మేము సజీవులుగా ఉన్నామంటే దేవుడే మాకు తన కృప ద్వారా మమ్మల్ని సజీవులుగా నిలిపి ఇంకా తన పరిచర్యలో తనతో సహకరించాలని మమ్మల్ని ఇంకా సజీవులుగా నిలబెట్టిండు. మరి మమ్మలను కూడా దేవుడు అద్భుత రీతిగా మరణం నుండి రక్షించి
తన పరిచర్యలు వాడబట్టుకు ఇంకా ఎందరో మరణిస్తున్నారు. ఎంతో సేవకులు కూడా ఇప్పటి వరకు ఎందరో గతించిపోతున్నారు. కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, కరోనా కూడా మరి అటాక్ చేసినా కూడా మరి కరోనా నుండి కూడా విడిపించి దేవుడు సజీవులుగా బ్రతికించిండు. ఎందుకు బ్రతికించిండు అంటే తన పరిచర్యలు ఇంకా వాడబడాలని తన ఉద్దేశం. మరి కరోనా వచ్చింది, మరి నాకు కూడా కరోనా అటాక్ చేసింది. కరోనా వచ్చింది కానీ ఆ టైంలో ఏమైపోతానన్నా కానీ దేవుడు మరి ఎందుకో అద్భుత రీతిగా నన్ను రక్షించాడు, దాని నుండి విడిపించాడు. ఇప్పుడు ఇంకా కొందరికి వాక్యం చెప్పేది ఉన్నదని, దేవుని ఉద్దేశం ఇంకా ఏమై ఉన్నదో నేను ఇంకా వాడబడుతున్నా కాబట్టి ఇంకా ఏం ఉద్దేశం ఉన్నదో దాని కొరకు నన్ను సజీవంగా నిలిపి దాన్ని బట్టే నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందరో మరణిస్తున్నారు, ఎందరో ఆత్మీయులు కూడా మరణిస్తున్నారు, కానీ ఇంతవరకు దేవుడు సజీవుని ఉంచిండు. మరి అదే గొప్ప సాక్ష్యం. మరి మట్టి అయిపోయి ధూళి అయిపోయి ఎముకలుగా మార్చబడి నా జీవితాన్ని ఇప్పుడు మాట్లాడేటట్లుగా ఒక సజీవునిగా ఉంచిండు, పాడేటట్లుగా స్తుతించేటట్లుగా ఉంచిండు. మరి ఎన్నో శ్రమల నుండి విడిపించి మరి కుటుంబం గురించి కుటుంబం కూడా ఎక్కడెక్కడో పిల్లలు ఒక వైపు చేయాలని, భార్య ఒక వైపు చేయాలని కూడా దేవుడు అందరిని ఐక్యపరిచి మంచి సావాసంలో చేర్చి మరి ఎన్నో పరిస్థితుల నుండి కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అన్నిటి నుండి విడిపించుకుంటా తన సహవాసంలో తన పరిచయాలు ఉండేటట్లు ఇప్పుడు సజీవునిగా నిలిపిండు. అదే గొప్ప సాక్ష్యంగా నేను అదే కృతజ్ఞత కలిగి ఇప్పుడు దేవుని స్తుతిస్తూ జీవిస్తున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. మరి మీ పరిచయ దినాల్లో మరి మీకు ఒక సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు వందనాలు. చూసిండ్రా ఫ్రెండ్స్, మరి ఈ రోజు మరి మా మామ ఇన్ని రోజుల సంధి మేము ఆయన చూస్తూ ఉంటాము, పరిచర్యలో ఉంటాడు, దేవుని పరిచర్యలు. మరి మేము చూసిన కాడికైతే ఆయన ఇంకా మేము పాడైనాము, కానీ ఆ రోజు నుంచి ఆయన ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఉన్నాడు. దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో మరి అదే విధంగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయనకున్న దేవుడు మేలు చేసిన విషయాలను బట్టి మనతో పంచుకున్నాడు. మరి వీళ్ళ నాన్నగారు అంటే మా మేనమామ, వారు పరిచయం వల్లనే మేమంతా ఈ విధంగా ఉన్నాం. ఇప్పుడు దేవుని సేవకు మనం వాడబడుతున్నాం. హల్లెలూయా. మరి ఈ రోజు మా మామ ఇచ్చిన ఈ మొదటి నా ఒక వీడియో, ఇది ఫస్ట్ వీడియో. మరి దేవుని గురించి దేవుని ఒక సేవకుని పరిచయం ఏ విధంగా ఉండాలని దాని కొరకై నేను ఒక వీడియోని స్టార్ట్ చేసినానండి. ప్రతి ఒక్క సేవకునికి నేను వారి దగ్గరికి వెళ్ళి వారి పరిచర్య గురించి మరి వారు దేవునిలో మరి ఏ విధంగా స్థితిగతులు ఉన్నాయో అని తెలుసుకొని మరి మీ ముందు నెక్స్ట్ వేరే పాస్టర్ గురించి కానీ సేవకుడి గురించి కానీ మీకు మళ్ళీ ఒక వీడియోలో మేము కలుసుకుందామండి. ప్రైజ్ లాగా అందరికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.